ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టాంట్గా వితిన్ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా ఎలా పే చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఇన్స్టాంట్గా పే చేయడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఇచ్చి ఉన్నాను. ఆ లింక్పై క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మీ క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి అలాగే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యాప్లోకి రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? యాప్లో లాగిన్ అయిన తర్వాత యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్స్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఏ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అలాగే ఆ క్రెడిట్ కార్డ్కి మనం ఎంత బిల్ పే చేయాలో ఆ డీటెయిల్స్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కార్డ్ సెటప్ పెండింగ్ ఉంది కదా. కార్డ్ సెటప్ పెండింగ్ అంటే ఆ క్రెడిట్ కార్డ్ని మనం ఇంకా యాక్టివ్ చేసుకోలేదని అర్థం. ఓకేనా? అక్కడ పే నౌ లేక ఎంటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చి మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ కార్డ్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలా కాకుండా పైన యాడ్ కార్డ్ అని ఉంటుంది, యాడ్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దానిపైన క్లిక్ ఇచ్చి కూడా మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన క్రెడిట్ కార్డ్ని ఈ యాప్లోకి యాడ్ చేసుకున్న తర్వాత యాక్టివ్ చేసుకున్న తర్వాత మనం మన క్రెడిట్ కార్డ్ బిల్ ఇన్స్టాంట్గా ఎలా పే చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే కనిపిస్తుంది. నేనైతే నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టాంట్గా పే చేసి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఎంటర్ అమౌంట్ అని అడుగుతుంది. మీరు మీ క్రెడిట్ కార్డుకు ఎంత అమౌంట్ పే చేయాలనుకున్నారో ఆ అమౌంట్ను ఎంటర్ చేయండి. మీరు మినిమం 1000 రూపీస్ అబోవ్ని ఫస్ట్ బిల్ అయితే పే చేయండి. ఫస్ట్ బిల్ 1000 రూపీస్ అబోవ్ పే చేయడం వల్ల మీకు 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నేనైతే 15,000 రూపీస్ అయితే పే చేస్తున్నా. 15,000 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ విల్ టేక్ రిస్క్ పైన క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ ఫోన్పేను సెట్ చేసుకోవాలి. ఫోన్పేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పే నౌ పైన క్లిక్ ఇవ్వాలి. పే నౌ పైన క్లిక్ ఇవ్వగానే ఫోన్పే యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫోన్పేలో మీ అకౌంట్ను సెట్ చేసుకుని సెండ్ పైన క్లిక్ ఇవ్వాలి. సెండ్ పైన క్లిక్ ఇచ్చి మీ యూపీఐ పిన్ను ఎంటర్ చేయగానే పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోతుంది. చూడండి, పేడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా? ప్రాసెసింగ్ పేమెంట్ చూడండి, ఇక్కడ యువర్ పేమెంట్ ఆఫ్ 15,000 వాస్ సక్సెస్ఫుల్ అని పడింది. ఓకేనా? ఇప్పుడు మన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు ఇన్స్టాంట్గా ఈ 15,000 అమౌంట్ అయితే క్రెడిట్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు నా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ అయితే చూపిస్తాను. ఓకేనా? చూడండి, క్రెడిట్ యాప్ నుండి పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చింది. చూడండి, ఆ మెసేజ్ పైన క్లిక్ ఇస్తున్నా. వీ హ్యావ్ రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ 15,000. ఓకేనా? మీరు పే చేసిన 15,000 అనేది ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు క్రెడిట్ అయిందని మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను యాప్లో ట్రాన్సాక్షన్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను యాప్లో లాగిన్ అయ్యి ఈ 50,000 అమౌంట్ క్రెడిట్ అయిందో లేదో మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. యాప్లో లాగిన్ అవుతున్నా. ఓకేనా? యాప్లో లాగిన్ అయిన తర్వాత యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇస్తున్నా. అకౌంట్ డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఇందులో అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఇన్ ప్రోగ్రెస్ పైన క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మనం పేమెంట్ చేశాం కదా 15,000, ఆ ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? 15,000 అయితే నా క్రెడిట్ కార్డ్కి ఇన్స్టెంట్గా క్రెడిట్ అయింది. ఈ విధంగా మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టెంట్గా వితిన్ సెకండ్స్లో పే చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.